గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక ఇడ్లీలోకి ఏంటి, దోశల్లోకి ఏంటి, అన్నంలోకి ఏంటి, దేనికైనా బాగుండే ఒక ధనియాల పొడి అయితే మీకు చూపిస్తానండి. ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక బాండి పెట్టి దానిలోని 2 కప్పుల ధనియాలు అయితే యాడ్ చేసుకొని దాన్ని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. కొంచెం రంగు మారి మంచి వాసన వచ్చే వరకు కొంచెం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, లో ఫ్లేమ్లోనే. ఇప్పుడైతే కొద్దిగా కలర్ అయితే మారింది. ఇంకొంచెం కలర్ అయితే మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పూర్తిగా రంగు అయితే మారింది. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనివ్వద్దాం. చూడండి, నేను మళ్ళీ చూపిస్తాను. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ బాండి పెట్టి దీనిలో 3 స్పూన్స్ జీలకర్ర కూడా యాడ్ చేసి దీన్ని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేడయ్యాక ఇందులోనే ఒక 5-6 ఎల్లుల్లిపాయలు, ఒక 6 ఎండుమిర్చి వేసుకుని వీటిని కూడా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలన్నమాట. ఎక్కువసేపు అయితే అవసరం లేదు, కొద్దిగా వేడైతే సరిపోతుంది. దీన్ని కూడా అలాగే వేపుకుంటూనే ఉండాలండి. లైట్గా కలుపుతూనే ఉండండి, లేదంటే మాడిపోతుంది అనమాట. చూసారు కదా, కొంచెం ఫ్రై అయితే అయిపోయింది. కొంచెం మంచి వాసన అనేది కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా స్టవ్ ఆపేసుకుని ధనియాలు ఆల్రెడీ మనం వేపు పక్కన పెట్టాం కదా, దాంట్లోనే దీన్ని కూడా యాడ్ చేసేయాలి. ఇప్పుడు అదే బాండీలో కరివేపాకు ఒక గుప్పుడు వేసుకొని కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం తడి ఏమైనా ఉంటే కనుక పోతుంది. కాబట్టి తడి ఏమైనా ఉన్నదంటే పొడి పాడైపోతుందండి. ఖచ్చితంగా తడి లేకుండా చూసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి ఇవి కూడా ఆల్రెడీ మనం ధనియాలు అన్నీ పెట్టాం కదా, అందులోనే దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లబడే వరకు పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టాక ఇప్పుడు మొత్తం చల్లారిపోయిందో లేదో చూసుకొని దాన్ని మిక్సీలో అయితే యాడ్ చేసుకుని పౌడర్గా చేసుకోవాలి. ఇది మొత్తం చల్లగా అయితే అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో యాడ్ చేసేసుకుందాం. ఇందులో ఉప్పును కూడా యాడ్ చేసుకుని మిక్సీ చేసుకుందాం. నేనైతే కల్లుప్పు యూజ్ చేశాను, మీరు కావాలంటే సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మొత్తాన్ని మెత్తగా పౌడర్ అయ్యే వరకు దీన్ని మిక్సీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ అనేది అయిపోవాలన్నమాట. ఈ పౌడర్ని దేనిలోనైనా ప్లాస్టిక్ దాంట్లో కానీ గాజు బౌల్లో కానీ గాలి వెళ్ళకుండా దీన్ని గట్టిగా టైట్గా మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. 6 months వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇంకా 10 months అయినా కానీ ఏమీ అవ్వదు. సో ధనియాల పొడి అనేది ఇలా చేసుకుని ఇడ్లీలోకి కానీ రైస్లోకి దోశలో కూడా వేసుకుని తిన్నా, ఇంకా చట్నీలతో కూడా అవసరం ఉంటుందండి. ఖచ్చితంగా అందరూ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.